హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు రాజు పిఎస్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కరెంట్ బిల్ పై ఉన్న ఈ క్యూఆర్ కోడ్ని ఉపయోగించి కరెంట్ బిల్ కట్టొచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇది అఫీషియల్గానే గవర్నమెంట్ వాళ్ళు కరెంట్ బిల్ మీద క్యూఆర్ కోడ్ని ప్రింట్ చేసి మనకైతే ఇస్తున్నారు కాబట్టి సో ఇది జెన్యునే, నేను కాదంటలేదు. అలాగని చెప్పి క్యూఆర్తో కట్టొద్దు అని నేను చెప్పట్లేదు. కాకపోతే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దీని ద్వారా అంటే ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కరెంట్ బిల్ కట్టడం ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ అలాగే పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను నా దగ్గర 2 కరెంట్ బిల్స్ ఉన్నాయి. అయితే ఈ 2 కూడా 1 మీటర్కి సంబంధించిందే. ఇది వచ్చేసి పాత బిల్లు, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అనుకుంటా, 9th 2024. ఇది వచ్చి రీసెంట్గా బిల్లు, ఇది ఇంకా పే చేయలేదు. ఈ బిల్లు పే చేసేసింది. 2 కూడా సేమ్ ఒకే మీటర్కి సంబంధించిన బిల్స్. సో ఇప్పుడు మనం ఈ క్యూఆర్ కోడ్ని ఉపయోగించి కరెంట్ బిల్ అయితే పే చేద్దాం. ఇక నేను క్యూఆర్తో పే చేయొచ్చా లేదా అన్నది లాస్ట్లో మాట్లాడుకుందాం. సో వీళ్ళు అఫీషియల్గానే వీళ్ళు ప్రింట్ చేసేస్తున్నారు కాబట్టి దీన్ని నేను రాంగ్ అంటలేదు. కాకపోతే ఇలా చేయడం వల్ల మనకి పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నేను మీకు రీసెంట్గా వచ్చిన కరెంట్ బిల్లు పే చేస్తున్నాను. రీసెంట్గా వచ్చిన కరెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని నేను గూగుల్ పే ద్వారా నేను పే చేస్తున్నాను. సో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్యూఆర్ కోడ్ అని ఏ యాప్ నుంచి అయినా మీరు డైరెక్ట్గా దీన్ని స్కాన్ చేసి పే చేయొచ్చు. బట్ కాకపోతే మీరు ఇదివరకు నేను ఒక వీడియో చేశాను కరెంట్ బిల్ ఎలా పే చేయాలనేది. అందులో అయితే మీరు ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన యాప్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం పే చేయాల్సి ఉండేది. నేను అది ఎలాగా దాని ప్రాసెస్ అంతా కూడా నేను ఇదివరకు వీడియో నేను చేశాను, అది మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి ఆ వీడియో. ప్రజెంట్ నేను గూగుల్ పేలో నేను ఈ అమౌంట్ని పే చేస్తున్నాను, కరెంట్ బిల్ అయితే పే చేస్తున్నాను. ఓకే ఓకే స్కాన్ చేస్తున్నా. సో స్కాన్ అయింది. అమౌంట్ అయితే మాత్రం బిల్ మీద ఎంత అమౌంట్ అయితే ఉందో దీని మీద కూడా అంతే అమౌంట్, సేమ్ అమౌంట్ అయితే వచ్చింది. సో నేను ఇప్పుడు పేమెంట్ అయితే చేస్తున్నాను. సో పేమెంట్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి పేమెంట్ అయిపోయింది కదా, ఒకసారి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ యాప్లోకి వెళ్ళి పేమెంట్ అయ్యిందా లేదా అనేది చూద్దాం. కరెంట్ బిల్ అయితే నేను గూగుల్ పేలో పే చేస్తాను. బట్ మీకు సో ఇక్కడ మనకి బిల్ అయితే పే చేయలేనట్టుగా వస్తుంది. ట్రాన్సాక్షన్స్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడైతే నేను దీన్ని స్కాన్ చేసి దీన్ని పే చేశాను. కాకపోతే మీకు యాప్లోకి వెళ్ళి ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళి చెక్ చేస్తుంటే మనకి ఇక్కడ ఎటువంటి పేమెంట్ అయినట్టయితే చూపించట్లేదు. అంటే ఇందులో అప్డేట్ అవ్వడానికి కొంత టైం అయితే పట్టొచ్చు అనుకుంటా. సో మనకి ట్రాన్సాక్షన్ ఐడి అయ్యి ఉంది, పేమెంట్ అయ్యే సక్సెస్ అయింది కాబట్టి డోంట్ వరీ. కాకపోతే ఇందులో అయితే పేమెంట్ అయితే దీంట్లో చూపించట్లేదు జరిగినట్టు. ఓకే, అండ్ అలాగే ఇక్కడ ఇంకా బిల్ పే చేయమని చెప్పి అయితే చూపిస్తుంది. ఓకే, అండ్ దెన్ ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే దీంట్లో మనకి వెంటనే అన్నది అప్డేట్ అవ్వట్లేదు. దెన్ ఇంకోటి, ఇది పాత బిల్లు ఏదైతే ఉందో ఓల్డెస్ట్ బిల్ అన్నది. నా ఓల్డెస్ట్ బిల్ అంటే లాస్ట్ ఇయర్ 9th monthలో వచ్చిన బిల్లు. దీన్ని స్కాన్ చేస్తున్నాను ఒకసారి. సో దీన్ని స్కాన్ చేసినా కూడా దీని మీద అమౌంట్ ఏదైతే ఉందో అది క్యూఆర్ కోడ్లో చూపిస్తుంది. సో ఇక్కడ మనకి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇలాగా క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసి మనం బిల్ పే చేయడం ద్వారా ఆ బిల్లు మనం ఇదివరకు పే చేసామా లేదా అన్నది మీకు ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అలాగే మీకు అంటే ఇది ఎవరికి వస్తుంది మేజర్ ప్రాబ్లం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, మా ఇంట్లో బిల్స్ అనేవి నేను అండ్ మా బ్రదరు, ఒక్కొక్కసారి మా బ్రదర్ పే చేస్తే ఒక్కొక్కసారి నేను అనేది పే చేస్తాను. అయితే మా ఇంట్లో ఒక 4 బిల్స్ దాకా వస్తాయి. అంటే మా ఇంటి దగ్గర చిన్న గార్డెన్ ఉంది, గార్డెన్ దగ్గర చిన్న స్టోర్ హౌస్ ఉంటే దానికి కూడా కరెంట్ సప్లై అయితే ఉంది. సో అలాంటివి 2 అయితే ఉన్నాయి. అండ్ ఓన్ హౌస్ దగ్గర 1. సో 3 బిల్స్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ 3 బిల్స్ ఒక్కొక్కసారి మా బ్రదర్ పే చేస్తే ఒక్కొక్కసారి నేను పే చేస్తాను. ఒక్కొక్కసారి ఫోన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు తక్కువ అమౌంట్ ఉంటే కనుక నేనే పే చేసేస్తాను. సో ఇలాంటిటప్పుడు మీరు బిల్ పే చేశారా లేదా అనేది ఇలా క్యూఆర్ కోడ్తో స్కాన్ చేస్తే మీకు అయితే తెలియదు. సో ఇది ఆల్రెడీ పే చేస్తారా లేదా అన్నది మీకైతే తెలియదు. అదే మీరు
డైరెక్ట్ యాప్లోకి వెళ్ళి మీరు పే చేస్తే అక్కడ చూపిస్తుంది పే చేశారా లేదా, ఎంత పే చేయాలనేది డీటెయిల్గా తెలుస్తుంది. అలాగే దాంట్లో మీకు బిల్ స్టేట్మెంట్ కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను మీ ఎదురుగానే ఇప్పుడు నేను పే చేశాను, పే చేసినా కూడా అందులో అప్డేట్ అవ్వలేదు ఇంకా. సో అప్డేట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకా అందులో క్లారిఫికేషన్ లేదు యాప్లో, ఇప్పుడు ప్రజెంట్ మీ ఎదురుగానే పే చేశాను. సో అండ్ అలాగే ఎప్పుడో పాత బిల్లు దీన్ని స్కాన్ చేసినా కూడా మీకు అమౌంట్ అయితే చూపిస్తుంది. సో అలా కాకుండా మీరు అదే స్కాన్ చేసినప్పుడు మీకు ఇది ఆల్రెడీ పే చేసిన బిల్లు అని చెప్పేసి మీకు వచ్చింది అనుకో, సో డోంట్ వరీ. అండ్ అలాగే ఇప్పుడు మీకు పే చేసి చూపించాను కదా, అదే క్యూఆర్ కోడ్ని మళ్ళీ స్కాన్ చేసి ఒకసారి చూపిస్తాను. సో ఇందాక మనం ఏదైతే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి బిల్ పే చేసామో, సో దాన్నే మళ్ళీ స్కాన్ చేస్తున్నాను. అండ్ దెన్ మళ్ళీ స్కాన్ చేసినా కూడా మీకు బిల్ అమౌంట్ అయితే చూపిస్తుంది, అంటే పేమెంట్ అయిపోయిన బిల్లు కూడా మనకి చూపించడం జరుగుతుంది. సో అలా కాకుండా మీరు డైరెక్ట్ యాప్ ద్వారా వెళ్ళి పే చేశారనుకోండి, మీకు ఈ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, నేను అది ఎలా పే చేయాలి యాప్ ద్వారా అన్నది నేను ఆల్రెడీ ఇదివరకు ఒక వీడియో చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చేసి దీన్ని ఆల్రెడీ నేను ఇప్పుడే జస్ట్ పే చేశాను కదా, సో అయినా కూడా మనకి అమౌంట్ అయితే చూపిస్తుంది. దీన్ని పే చేస్తే మనకి అమౌంట్ కట్ అవుద్దా లేదా, మళ్ళీ బిల్లు సెకండ్ టైం పే అవుతుందా అవదా, రిజెక్ట్ అవుద్దా అన్నది నేనైతే అంత రిస్క్ చేయదలుచుకోలేదు. సో తక్కువ అమౌంట్ అయినా ఎక్కువ అమౌంట్ అయినా అమౌంటే కాబట్టి నేను ఆ రిస్క్ అయితే చేయదలుచుకోలేదు. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఆల్రెడీ పే చేసేసిన బిల్లుని ఇలా క్యూఆర్ కోడ్తో మళ్ళీ పే చేసి ఉంటే మీకు పేమెంట్ అయ్యిందా లేదా అన్నది మీరు ఎప్పుడైనా అలా ట్రై చేస్తుంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నేను అలాగే మన వ్యూవర్స్ కూడా తెలుసుకునే అవకాశం అయితే. నా ఉద్దేశం ప్రకారం క్యూఆర్ కోడ్తో ఇలా స్కాన్ చేసి పే చేసే కన్నా మనకి యాప్ ద్వారా పే చేయడం సో బెటర్. అండ్ దానివల్ల ఆల్రెడీ పే చేసామా, ఎంత పే చేయాలి, ఇలాంటివన్నీ డీటెయిల్గా అక్కడైతే తెలుస్తుంది. ఒకవేళ అన్నీ మీరే కట్టి అంటే ఒక్కరి చేతిలోనే ఉంటాయి, సో అన్నీ నేనే పే చేస్తాను అనుకున్న వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు. అలా కాకుండా నేను చెప్పాను కదా ఇందాక, సో మా బ్రదర్ పే చేస్తారు డబ్బులు ఉన్నప్పుడు, లేదంటే నేను పే చేస్తాను. సో అలాంటి డబ్బులు సో పే చేశారా లేదా అన్న దాని మీద చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఇది సో ఫైనల్గా కరెంట్ బిల్ అనేది క్యూఆర్తో స్కాన్ చేసి పే చేయొచ్చా లేదా అనే దానిపై నా ఒపీనియన్ ఏంటంటే, సో ఇప్పుడు నేను మీ ఎదురుగానే దీన్ని స్కాన్ చేసి పేమెంట్ అయితే చేశాను. సో పేమెంట్ అయిపోయింది, కాకపోతే అందులో ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో బెటర్ నా సజెషన్ ఏంటంటే మీరు యాప్ ద్వారా పే చేసుకోవడం సో బెటర్ చాయిస్. ఏదైతే అఫీషియల్ యాప్ ఏదైతే ఉందో, ఈస్టర్న్ పవర్కి సంబంధించిన యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వీడియో ఎలా పే చేయాలి, దాంట్లో కరెంట్ బిల్ ఎలా పే చేయాలి అన్నది ఇదివరకు చేశాను వీడియో, అది మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి ఆ వీడియో. దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం దేని ద్వారా స్కాన్ చేసి అయినా మీరు పేమెంట్ చేసేయచ్చు, కాకపోతే మీకు ఒక క్లారిఫికేషన్ ఉండదు. సో అందుకని యాప్ ద్వారా పే చేయమని చెప్తున్నాను. సో దీని ద్వారా నెగిటివ్స్ ఏంటంటే, మనం పే చేసిన బిల్ని కూడా మళ్ళీ స్కాన్ చేస్తే మళ్ళీ స్కాన్ అవ్వి అమౌంట్ అయితే చూపిస్తుంది. నేను సెకండ్ టైం దాన్ని మళ్ళీ తిరిగి పే చేయడానికి అయితే ట్రై చేయలేదు, నేను అంత రిస్క్ అయితే తీసుకోలేదు. మీరు ఎప్పుడైనా అలా చేస్తుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దెన్ ఇంకోటి వచ్చేసి మీరు ప్రీవియస్గా ఇది ఎప్పుడుదో పాత బిల్లు దీన్ని స్కాన్ చేసినా కూడా మనకి అమౌంట్ అయితే చూపిస్తుంది. సో బెటర్ నేను చెప్పేది ఏంటంటే యాప్ ద్వారా పే చేయండి. సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు వర్త్ అనిపిస్తే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. రాజు టెక్ ఫ్యాక్ట్స్. బై బై నౌ.